హలో అండి, నమస్తే. వెల్కమ్ టు శైలాస్ కిచెన్. పండుగలన్నీ దగ్గరకు వస్తున్నాయి. ఉగాది, శ్రీరామనవమి. ప్రతి పండగకి చింతపండుతోని పులిహోర అంటే కొంచెం టఫ్ అవుతుంది. నా స్టైల్లో నిమ్మకాయ పులిహోర చేస్తే చింతపండు పులిహోరకి హేమిలాగా ఉంటుంది, ధీటుగా ఉంటుంది. అంత అద్భుతంగా నేనేదో చేస్తానని కాదు, నేను నేర్చుకొని చేస్తున్నాను ఎప్పటి నుంచో, కొన్ని సంవత్సరాల నుంచి. అందరికీ హాట్ ఫేవరెట్ ఇప్పుడు నేను చేసే నిమ్మకాయ పులిహోర. నేను ఒకసారి ఏదో పండగలో మొత్తం స్వీట్స్ హాట్స్ అన్నిట్లో ఉంది ఆ పులిహోర, కానీ సపరేట్గా లేదు, కావాలి కావాలి అంటుంటే మళ్ళీ స్టార్ట్ చేశాను నిమ్మకాయ పులిహోర ఎక్స్క్లూజివ్గా ఈ పండగల సీజన్లో మీకోసం. దీనిలో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒక్కసారి చూద్దామా. మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, పల్లీలు, కరివేపాకు, ఎండుమిరపకాయలు, ఉప్పు, పసుపు, మెంతిపిండి, ఆవపిండి, పచ్చిమిర్చి, ఆయిల్, కొద్దిగా నెయ్యి. నిజానికి చింతపండు పులిహోరలో బెల్లం వేస్తామండి లైట్గా, సటిల్గా. ఇందులో పంచదార వేయడానికి లేదు, ఆల్రెడీ ఉన్న వాటితోనే మనకి ఆ స్వీట్నెస్ వచ్చేస్తుంది. ఎలా అనేది నేను మీకు చెప్తాను చేసేటప్పుడు. పులిహోరలో అండి ఫస్ట్ స్టెప్, ద మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ఏంటంటే అన్నం ఎలా వండుతున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. దాన్ని బట్టి మన పులిహోర టెక్స్చరు, ఆ మెతుకు కన్సిస్టెన్సీ అదంతా ఉంటుందన్నమాట. మెతుకు కన్సిస్టెన్సీ అంటే ఏంటంటే మెత్తగా అయిపోయి తర్వాత నైట్ అయ్యేటప్పటికి గట్టిగా అయ్యి అట్లా ఉండకూడదు. మార్నింగ్ మనం ఎట్లయితే పర్ఫెక్ట్గా వండామో నైట్ దాకా అదే కన్సిస్టెన్సీని మెయింటైన్ చేయాలంటే చిన్న చిన్న టిప్స్ పాటించాలి. అవి నేను ఈరోజు చెప్తాను. ఇదిగోండి, నేను బియ్యము ఒక 1 అవర్ ముందు నానబెట్టాలి, అది మస్ట్. అండ్ 1కి 2 నీళ్లు కాదు, 1కి 1.7 నీళ్లు పోయాలి. అంటే 30 గ్రామ్స్ తక్కువ పోయండి. గ్లాస్ మీద 700 గ్రాములు, 1.5 కూడా కాదు, 700 పోయండి. అది చాలా ఇంపార్టెంట్. పులిహోరకి వండేటప్పుడు కొంచెం పసుపు వేసి వండండి. ఒక 1/10 స్పూన్ పసుపు వేసాను లైట్గా, మిగతాది నేను పోపులో వేయటానికి ఉంచుకున్నాను. ఉప్పు ఎట్టి పరిస్థితుల్లో వేయకండి, అది మెత్తుకొని మెత్తగా చేసేస్తుంది. మనకి లోపలికంతా ఉప్పు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఒక 2 టీ స్పూన్స్ నూనె వేసుకుంటున్నాను, అంతే. ఇప్పుడు మీరు మంచిగా కలిపేసి రైస్ కుక్కర్లో పెడతారా, ప్రెషర్ కుక్కర్లో పెడతారా, అత్తేసరి పెడతారా, 3 రకాలుగా ఏదైనా వండేసుకోవచ్చు. ఇలా చేస్తే కనుక మెతుకు మీకు నానబెట్టాలి, పసుపు వేయాలి, నూనె పోయాలి, 1.700. సరేనా. ఇప్పుడు నేను రైస్ కుక్కర్లో పెట్టేసి పోపు వేసుకుంటాను. తాలింపు వేసేస్తున్నాం. అన్నం కుక్కర్లో పెట్టేసాను, ఆన్ చేశాను. అది అయ్యే లోపల మనకి తాలింపు అయిపోతుంది, కొంచెం చల్లారుతుంది కూడా. ఒక 2 టేబుల్ స్పూన్స్ చాలు. ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకుంటాం కాబట్టి ఇట్స్ ఎనఫ్. 1/2 కిలో రైస్, 1కి 1.7 వాటర్ పోసి పక్కకు పెట్టేసిన. ఇక్కడ కూడా చాలా క్లీన్గా తెలుసుకోవాల్సినవి 2-3 పాయింట్స్ ఉన్నాయి అంతే. ఫస్ట్ పల్లీలు వేయించి పక్కకు పెట్టేద్దాం. 1/2 కిలో రైస్ కాబట్టి కొంచెం పల్లీలు తగ్గిస్తున్నాను నేను. ఇవి ఒక 2 టేబుల్ స్పూన్స్ పల్లీలు ఉంటాయి. మనం ఎందులో అయితే పులిహోర కలుపుకుందాం అనుకున్నామో అందులో వేసేస్తున్నా డైరెక్ట్. ఎక్కువ పల్లీలు వేసినా కానీ ప్రతి ముద్దలో పల్లి వచ్చినట్టు మంచిగా అనిపించదు. ఎందుకంటే ఈ పప్పులన్నీ కూడా ఉంటాయి కదా, సో ఎక్కువైపోకుండా ఉండాలంటే కొంచెం అన్ని తగ్గించుకొని వేసుకోవాలి. మొన్న ఒకళ్ళు కామెంట్ చేశారు, నాకు భలే నచ్చింది అది. నేను ఇప్పటికీ ఎక్కడెక్కడో చూసి వేరే ఏవో సంథింగ్ 1 రెసిపీ 10 సార్లు చేశాను, ఇప్పటిదాకా పర్ఫెక్ట్ కుదరలేదు. మీ దగ్గర చూసి మీరు చెప్పింది చేశాక పర్ఫెక్ట్గా వచ్చింది అని రాశారు. ఐ ఫెల్ సో హ్యాపీ. 10 చెత్త కామెంట్లు కన్నా ఒక మంచి కామెంట్ చాలా బలాన్ని ఇస్తుందండి. పిచ్చి పిచ్చి కామెంట్స్ని అసలు నేను పట్టించుకోను. అసలు ఫర్ యువర్ మీ ఇన్ఫర్మేషన్ కోసం నాకు పెద్దగా రావు పిచ్చి పిచ్చి కామెంట్స్. ఎప్పుడన్నా బాగాలేదు, కుదరలేదు, అది క్వైట్ కామన్. అందరి ప్యాలెట్ టేస్ట్ ఒకలాగా ఉండదు కదా, సో అది నేను లైట్ తీసుకుంటాను. అవునా, మీకు ఏది నచ్చుద్దండి, ట్రై చేస్తాను, అంతవరకే ఉంటుంది. ఇంకా అన్నెసరీ స్టఫ్ నా దగ్గరికి రాదు అసలు. నా వరకు మంచి కామెంట్స్, ప్రొడక్టివ్ కామెంట్స్ చేస్తే నచ్చుతుంది నాకు. విమర్శ ఉండొచ్చు, అది నేను సరిదిద్దుకునే విధంగా ఉండాలి. హేట్రెడ్ ఉండకూడదు అందులో. కోపము, ఒక రకమైన అసహనం ప్రదర్శిస్తారు. నాకు ఎందుకు వాళ్ళ లైఫ్లో చాలా ఫ్రస్ట్రేటెడ్ అనుకుంటాను. పచ్చిమిరపకాయలు ఇవి ఉంచేస్తున్నాం. దాదాపు ఒక 8 నుంచి 10 వరకు పచ్చిమిరపకాయలు. మేము పర్సనల్గా చాలా ఇష్టపడతాం, బాగా తింటాం పచ్చిమిర్చి. ఇట్లాగనే కట్ చేయండి, లోపల స్లిట్స్ ఏం లేకుండా మంచిగా వైట్ కలర్ వచ్చేదాకా వేపండి. ఇదిగోండి, ఇట్లా వైట్గా పైన బొడపలు వచ్చింది కదా, కాలినట్టు అట్లా వస్తే చాలు మనకి. దీంట్లో పచ్చిమిర్చిలో ఏమంటారు, అది సగం తీసేసినట్టే తీసేస్తున్నాం. ఇట్లా సపరేట్గా వేయించుకోవాల్సింది మనం 3 ఇంగ్రీడియంట్స్: పల్లీలు, మిర్చి, జీడిపప్పు. ఇదిగోండి, జీడిపప్పు కొంచెం ముందే తీసేయండి, మరీ కలర్ వచ్చేదాకా అక్కడే ఉంటే తీసాక కూడా కలర్ వస్తుంది జీడిపప్పు. సో జీడిపప్పు సపరేట్గా పెట్టేద్దాం. బస్. మినపప్పు, మిగతా అన్ని మామూలే. శనగపప్పు,
చక్కగా అదొక టేబుల్ స్పూన్ ఇదొక టేబుల్ స్పూన్ వేసుకోండి, లేదా 2 టీ స్పూన్స్ వేసుకోండి. ఎందుకంటే కొంతమంది ఎక్కువ తక్కువ పలుకులు తగులుతుంటే తినలేరు. మా వదిన గారు ఉన్నారు, పోపు తక్కువ ఉండాలి, ఆ గింజలు ఎక్కువ తగిలితే ఇష్టపడరు కొంతమంది. సో దాన్ని బట్టి వేసుకోండి. మా ఇంట్లో బాగా తింటాము అండ్ ఎవరైనా చాలా ఇష్టంగా తింటారు అది. సో మీరైతే ఎగ్జంప్షన్ లేదు. జీలకర్ర ఒక 1 టీ స్పూన్, 1/2 కిలోనే కదా రైస్. ఆవాలు కూడా అంతే, జీలకర్ర కన్నా కొంచెం ఎక్కువ వేసుకోండి, స్పూన్ బావు. దీంట్లో ఆవాలు చాలా టేస్ట్ కొడతాయి. మొత్తం నేను సిమ్లోనే వేస్తున్నాను, జాగ్రత్తగా వేస్తున్నాను. ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఎండుమిరపకాయలు ఏమైనా ఎక్కువ కాలుతున్నాయి అనిపిస్తే కనుక ఇట్లా తీసేసేయండి పక్కకి, పక్కకు అందులో వేసేసుకోండి. కొంచెం ఓపిక్గా చేస్తానండి, ఏదో క్యాజువల్గా చేసినట్టు కాకుండా స్పెషల్గా. ఇదిగోండి కట్టేస్తున్నా, ఆల్మోస్ట్ అయిపోయింది. కట్టేసాను. కట్టేసిన తర్వాత 2-3 వేస్తాను చూడండి. పసుపు అందులో ఒక 1/2 టీ స్పూన్ వేసాను, ఇందులో ఒక 3/4 టీ స్పూన్, మొత్తం 1 టీ స్పూన్ పసుపు సరిపోతుంది 1/2 కిలో రైస్కి. ఇదిగోండి ఆవపిండి ఒక 1/2 టీ స్పూన్ వేసుకోండి, మెంతిపిండి ఒక 3/4 టీ స్పూన్ వేసుకోండి, ఇంగువ ఒక టీ స్పూన్ ఫుల్ వేసేసుకోండి. మామూలు వెనకటికి వచ్చే ఇంగువ అయితే జస్ట్ ఒక చిటికడు ఇంత ముక్క వేస్తే సరిపోయేది. ఇప్పుడు వచ్చే ఇంగువలు మనకు ఆ ఇంగువ ఘాటు రావాలంటే వేయాల్సిందే స్పూన్లు. అయిపోయిందండి. ఆయిల్ ఎక్కువైంది ఇప్పుడు అనగలరా మీరు? నో వే. అండ్ దీంట్లో ఆయిల్ వేడిగా ఉండగానే మనం నెయ్యి కలపాలనుకుంటున్నాం కదా, అది వేసేస్తున్నాను. 1 టీ స్పూన్ ఇది, ఇంకొక టీ స్పూన్ ఇది. అయిపోయిందండి. పార్ట్ 2 అయిపోయింది. అన్నం వండటము, అది పెట్టుకోవటం 1, ఇది తాలింపు వేసుకోవటము 2, కలపటం 3 పార్ట్స్లో పులిహోర అద్భుతంగా వస్తుంది. మన పోపు ఎంత ముద్దుగా ఉందో. వేరేది పక్కకు పెట్టేశాను. ఇప్పుడు రైస్ వామ్లో పడిపోయింది. ఇది పెద్దగా రైస్ 1/2 కిలోనే కాబట్టి నేను ఈ పక్కకే వేసేస్తున్నాను. వామ్లో పడిన 2 మినిట్స్ ఉంచాను అంతేనండి. గడ్డగట్టేదాకా ఉంచకండి, ఇట్లా పొల్లు ఇలా జారేటట్టు పెట్టుకోండి. ఇగోండి ఇట్లా విడిగా తీసి పెట్టుకోండి. కొంచెం ఒక 2 నిమిషాలు చల్లారనివ్వండి. జస్ట్ మనము ఎక్కువ రైస్ వేసుకున్నాం అనుకోండి, 1 కిలో 2 కిలోల రైస్ అయితే కనుక చక్కగా తెల్ల బట్ట, ఉతికిన బట్ట టేబుల్ మీద పెట్టేసి దాని మీద ఇట్లా ఆరేసుకుంటే పులిహోర చాలా బాగా వస్తుంది. చిన్నప్పుడు నేను అలాగే చూశాను, ఇప్పుడు ఎవ్వరు అలా చేయట్లేరు. పర్వాలేదు, మన టైం అప్పుడున్నంత తిరిగ్గా మహిళలు లేరు. ఇప్పుడు చాలా రంగాల్లో ముందుకెళ్తున్నారు. ఐ అప్రిషియేట్ దట్. కుటుంబ అవసరాలకు అనుగుణంగా మహిళ పనిచేయటం అనేది ఎక్సలెంట్ ట్రెండ్ హ్యాపెండ్ నవేడేస్. పాస్ట్ 15-20 ఇయర్స్ నుంచి చాలా హ్యాపీ. అండ్ దానిలో భాగంగా ఇంటిని మర్చిపోకుండా మాత్రం ఉండండి. ఎందుకంటే బాండింగ్ని, ఒక ఫ్యామిలీలో బాండింగ్ బలంగా ఉండాలంటే దాంట్లో మహిళ పాత్ర ఎక్కువ ఉంటుంది, ఉండాలి కూడా. సో మహిళ పాత్ర ఎక్కువ ఉండాలంటే మనం చేయాల్సిన పని ఏంటంటే వంటింట్లో ఒక 1/2 అవర్ అన్నా 1 అవర్ అన్నా టైం స్పెండ్ చేయటం, దాంతో అన్నీ సెట్ అయిపోతాయి. సో నేను కొంచెం చల్లారనిస్తాను. అప్పటిదాకా ఇదిగోండి మన పోపును కూడా దీని మీద వేసేస్తున్నా, వేసి పెట్టుకుంటున్నా అంతే. నేనేం కలపట్లేను అప్పుడే. జస్ట్ నేను ఒక్క 2-3 నిమిషాలు చల్లారనిస్తాను. చూద్దాం, 2 మినిట్స్ చల్లారాక కలిపేస్తాను. చాలండి, ఒక 5 మినిట్స్ చల్లారింది. ఇదిగో చూడండి, ఇట్లా పొడిగా ఇట్లా వస్తే మనకి పులిహోర చాలా బాగుంటుంది. పులిహోర అనగానే మరీ పసుపు కలర్లో ఇట్లా కళ్ళు బయర్లుగా అమ్మేంత బాగోదు, లైట్గా ఇట్లా బాగుంటుంది. మీరు జస్ట్ ఒక 1/8 టీ స్పూన్ దాంట్లో వేయండి చాలు ఉడికేటప్పుడు. ఇప్పుడు మిగతాది వేసుకోండి. తాలింపులో వచ్చేసింది కదా మిగతాది. మొత్తం కలిపి 1/2 కిలో రైస్కి 1 టీ స్పూన్ గుర్తుపెట్టుకోండి. 1/2 కిలో రైస్కి 2 స్పూన్స్ పడుతుందా అంటే పట్టకపోవచ్చు, 1.5 సరిపోవచ్చు, అది చెప్పలేం. నేను ఎందుకు ముందు నిమ్మరసం కూడా పోయకుండా ఆయిల్తోని ఇట్లా అంటున్నానంటే, ఆయిల్ కోటింగ్ వన్స్ ఏర్పడిన తర్వాత నిమ్మరసం లోపలికి వెళ్ళిపోయి అన్నంని పాడు చేయకుండా ఉంటుంది. సో ఇప్పుడు నిమ్మరసం పోస్తున్నాం. ఎన్ని నిమ్మకాయలు? మీ పులుపుకి తగ్గట్టు నిమ్మకాయలు. నన్ను అడిగితే 14 అంటాను. కాదండి, పెద్ద నిమ్మకాయల సైజు 4 తీసుకున్న 1/2 కిలోకి. ఈ పక్కకు పెట్టుకుంటాను ఒకటి. నేను పులుపు చెక్ చేసుకున్న తర్వాత ఎప్పుడైనా వేసుకోవచ్చు, ముందు వేసేస్తే తర్వాత వెనక్కి తీసుకోలేము. ఎప్పుడైనా ఏదైనా అంతే. ఒక అడుగు వేసినామంటే దాన్ని మళ్ళీ కడగాల్సిందే తీయాలంటే. ఇదిగోండి ఉప్పు వేసేస్తుంది. కలిపేస్తున్నాను. నిమ్మరసం పోయగానే కొంచెం తడితడిగా అనిపిస్తుంది, కానీ రైస్ పీల్చుకుంటుంది. మనం ఆయిల్ వేయబట్టి ఎక్కువ పీల్చుకోదు, పైన ఉంటుంది మీకు.
ఒక మనిషికి 3 నిమ్మకాయలు పర్ డే తినాలంటండి లెక్క ప్రకారం అయితే. అప్పుడు వైటమిన్ సి పర్ఫెక్ట్గా ఉంటుందంట మనకి. ఈ పులుపు కూడా తినలేకపోతే మనం ఇంకేంటన్నట్టు. మీకు ఉప్పు పులుపు కూడా వెంటనే తెలియదు, పుల్లగా అనిపిస్తుంది. కొంచెం సేపు అయిన తర్వాత అరే నిమ్మకాయ లేవి ఇందులో, నిమ్మకాయ తక్కువైంది అనిపిస్తుంది. ఆవకాయ పచ్చడి కూడా అంతే. అసలు నెయ్యి ఫ్లేవర్ తగులుతుంది కదా నాకు, మామూలుగా తగలట్లే. వేసింది 2 టీ స్పూన్స్, చాలా బాగుంది. ఎంత టేస్టీగా ఉందనండి. కొంచెం ఇట్లా సెటిల్ అవనిచ్చి ఒక్క 5 నిమిషాలు ఆగి మళ్ళీ ఉప్పు పులుపు చూసి కలపండి అవసరం అయితే. నాకు తెలిసి ఇంకా అవసరం పడదు, నాకైతే పర్ఫెక్ట్గా అన్నీ సరిపోయినాయి. ఇంతేనండి, చూసేసారు కదా నిమ్మకాయ పులిహోర చేసేయండి. ఇందులో నేను ఎక్స్ట్రా చేసింది ఏం లేదండి. పల్లీలు, జీడిపప్పు, ఎండుమిర్చి లాంటివి ఎక్స్ట్రా వేయించుకున్నాను, పచ్చిమిర్చి లాంటివి ఫస్ట్ థింగ్. రెండోది ఆవపిండి మెంతిపిండి వేసాను, దాంతో చాలా టేస్ట్ వస్తుంది. మూడోది రైస్ ఉడికేటప్పుడు ఆ టెక్స్చర్ గురించి చాలా కేర్ తీసుకున్నాను, అది చాలా బాగుంటుంది. అండ్ నాలుగోది అన్నిటికంటే కొంచెం 1-2 టీ స్పూన్స్ నెయ్యి యాడ్ చేశాను. మీరు చేసేదానికి వేరే ఎవరైనా చేసేదానికి డిఫరెన్స్ అది. నేను అంటే ఆ నేనులో అహంకారం ధ్వనిస్తూ ఉంటుంది. మీరు చేసేదానికి ఇప్పుడు ఇక్కడ చేసిన దానికి అదే డిఫరెన్స్. నేను కూడా ఒకళ్ళ దగ్గర చూసి నేర్చుకున్నదాన్నే కదా. సో ఇవి నేను పాటిస్తాను. ఇది నా స్టైల్ నిమ్మకాయ పులిహోర. మీకు నచ్చిందని భావిస్తాను. బాయ్ అండి. ఇందులో ఏమైనా మార్పులు చేర్పులు చేయాలంటే నాకు చెప్పండి కింద కామెంట్స్లో. మీరేమన్నా యాడ్ చేస్తారా ఇంకా, అది కూడా చెప్పండి. బాయ్ బాయ్.